వెళ్ళమని చెప్తున్నా కదా, నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి నేను ఏమని చెప్పాలి, నువ్వెవరని చెప్పాలి, నీ పేరు ఏం చెప్పాలి అని అడుగుతున్నారు. హల్లెలూయా. ఏమని అంటున్నారండి, నీ పేరేంటని నేను వాళ్ళకి చెప్పాలి అని అంటున్నారు. అప్పుడు దేవుడు ఈ రీతిగా సమాధానం ఇస్తూ ఉన్నారు. రండి చూద్దాము. నిర్గమకాండంలోని 3వ అధ్యాయంలోని 14వ వచనము ఇలాగ రాస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలనెను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. శ్రేష్టమైన ఈ యొక్క మంచి సమయం బట్టి, భాగ్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేటి ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి విధమైన ఆరాధన క్రమంలో మీరు మహిమ పరచబడి ఉన్నారని నమ్మచ్చు. మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను కొద్ది సమయము వాక్యము ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ఎన్నికలేని నన్ను మీకు సిలువ చాటును మరుపరిచి నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీకు ఆత్మకార్యం జరిగించండి. మీరే మహిమ పొందమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు కలిగిన గాక. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి ఎవరికైనా గుర్తుందా? మీకు మొమెంటో ఇచ్చాం కదా, దాంట్లో ఒక వైపున వాగ్దానం ఉంటుంది, ఇంకో వైపున మన చర్చ్ ఫోటో ఉంటుంది. కాబట్టి దాంట్లోని వాగ్దానం ఏంటి, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదని అంటాడు. దానికి మొత్తము బైబిల్ గ్రంథంలో చూసుకునేటప్పుడు నా నామము జ్ఞాపకార్థంగా ఉండే ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు తెలియచేస్తున్నారు. అన్ని చోట్లలోకి దేవుడు రావాలనుకునేటప్పుడు మన యొక్క జీవితంలోని అన్ని రకాలైన ప్రదేశాలు అని మనం ఆలోచన చేసినప్పుడు మానవ తాలూక జీవితంలోని 7 రుచులు కలిగినటువంటి పరిస్థితులు, ఆ యొక్క పరిస్థితులు అన్నివి జీవిత ప్రయాణంలోని మనం ఏ చోటు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అవి మనకు ఉంటాయి. సంతోషము, దుఃఖము, తర్వాత నవ్వు, ఏడుపు, ఇవన్నీ కూడా రకరకాలైన 7 రకాలైన రుచులు. మరి నేను ఫెస్టివల్ గురించి చెప్పకూడదు. 7 రకాలైన రుచులు కలిగినటువంటి పదార్థము అనుగ్రహిస్తారు. ఒక సంవత్సరం అంతా కూడాను ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా, అలాంటి రుచి ఆస్వాదించలేవి వచ్చినప్పుడు కూడా టేక్ ఇట్ ఈజీ లాగా, లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేసేలాగిన దాని తాలూకు ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. అది దాని తాలూకు ఉద్దేశం ఏదైనప్పటికీ నాకు తెలియదు. కానీ ఈరోజు ఈ దినాన్ని దేవుడు మనకి ఏం చెప్తున్నారో అని మనం ఆలోచన చేసినప్పుడు, అలాంటి 7 రకాలైన ఎలాంటి రుచి వచ్చిన పరిస్థితుల్లో గుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడాను ఉన్నవాడుగా అనువాడుగా నేను ఉండి ఆ పరిస్థితిలోని అక్కడ మిమ్మల్ని తప్పించడానికో, విడిపించడానికో, కాపాడడానికో, లేకపోతే దీవించడానికో నేను సమర్థుడిగా ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ 2026వ సంవత్సరం మనం చూసుకునేటప్పుడు మరి యావే దేవుడు అంటే యెహోవా దేవుడు మనకి మరి మన యొక్క జీవితాల్లోని జోక్యము కలిగి చేసుకునే వాడుగా ఉన్నారు. ఈ యొక్క జీవిత ప్రయాణంలోని, ఈ సంవత్సర కాల ప్రయాణంలోని మనకి తోడుగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క తోడుగా ఉన్న దేవుడు ఎలాగున్నారు, ఆయా భక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు ప్రవక్తలు కానీ మరి స్త్రీలు కానీ వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితిలో దేవుని తాలూకా సహాయం పొందుకునేటప్పుడు ఆ పరిస్థితిని బట్టి, ఆ యొక్క సహాయాన్ని బట్టి అక్కడ దేవునికి ఒక పేరు పెట్టారు. యెహోవా ఈరే అని, యెహోవా రాఫా అని, ఇలాగా కొన్ని పేర్లు, ఎబెనెజర్ అని, ఇవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నవాడను అనువాడును అనే మాట మనం చూసినప్పుడు దీనికి అర్థం ఏంటి, లేకపోతే ఈ మాట దేవుడు దేన్ని ఉద్దేశించి చెప్పారు అని మనం ఆలోచన చేసినప్పుడు అన్ని రీతిలుగా దేవుడు ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో మనకి ఎటువంటి రీతిగా సహాయకారుడుగా ఉంటారో, లేకపోతే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి వాడగా ఉంటారో, లేకపోతే తప్పించి వాడగా ఉంటారో, విడిపించి వాడగా ఉంటారో, ఆయా పరిస్థితుల గుండా దేవుడు మనల్ని నడిపించినప్పుడు, సహాయం చేసినప్పుడు ఉన్నవాడగా ఉన్నాడండి. హల్లెలూయా,
హల్లెలూయా. ఉన్నవాడు అంటే ఎప్పుడు కూడాను ఉండే దేవుడు, జీవం కలిగిన దేవుడు మనతో తోడుగా ఉన్నారు. పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, జీవం కలిగిన దేవుడు ఉన్నవాడు మనకి తోడై ఉన్నాడని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి, ఉన్నవాడు మనకి తోడై ఉన్నాడు. ఉన్నవాడు మనకు తోడుగా ఉండేటప్పుడు ఇక ఐగుప్తీయుల యొక్క ప్రయాణంలోని కొన్ని అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మన యొక్క జీవితాల్లో కూడాను ఇలాంటివే మనము పేర్లు పెట్టలేనప్పటికీ కూడాను మనకి కూడాను ఇలాగే వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి కూడా దేవుని తాలూకా సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇజ్రాయేలు జనాంగం అందరూ కూడాను ఐగుప్తు నుంచి కనాన్కు వెళ్ళే టైంలోని వాళ్ళు కూడాను డెస్టినేషన్స్, నేను యూత్ బిడ్డలకు మరి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వాళ్ళకి కూడా 42 పేర్లు ఇచ్చాను అనుకుంటున్నాను. నేను పేర్లన్నిటితో కూడా ఒక మ్యాప్ ఒకటి మనం తయారు చేసి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఆ యొక్క పేర్లలోని ప్రాముఖ్యమైన 7 స్థానాలు, లేకపోతే 7 స్టేజెస్, 7 పరిస్థితులుగా మన యొక్క జీవిత ప్రయాణంలోని ఏ రీతిగా దోహదపడతాయో, లేకపోతే ఏ రీతిగా కారణం అవుతూ ఉన్నాయో, ఆయా సమయాల్లోని దేవుడు ఏ రీతిగా మనకి సహాయకారుడుగా ఉంటున్నారు అన్నది మనం ధ్యానం చేద్దామండి. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇజ్రాయేలు జనాంగం అందరూ కూడాను ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉండేటప్పుడు ఐగుప్తులోని వాళ్ళ తాలూకా పరిస్థితి ఏంటి అని మనము గమనించినప్పుడు వాళ్ళు చాలా భయంకరమైన దాస్యత్వంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకనంటే ఐగుప్తీయులు అందరూ కూడాను ఆ యొక్క ఫరో వాళ్ళకి ఇజ్రాయేలు జనాంగం అందరికీ కూడాను భయంకరంగా మనీ శ్రమ పెట్టేవారుగాను, పని చేయించేవారుగాను వాళ్ళు ఉన్నారు. కాబట్టి బందీలుగా ఉండడము, దాసత్యంలో ఉండడం అంటే ఏదో చేతులు కాళ్ళు కట్టేసి కాదు, కానీ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ తాలూకా కస్టడీలో, వాళ్ళ తాలూకా ఇష్టానుసారంగా వీళ్ళు జీవించేలాగన వాళ్ళు ప్రతిదీ కూడా వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేసేవారు. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలు జనాంగం ఏంటంటే వాళ్ళకి కనిపించే రీతిగా గొలుసులు, బంధకాలు ఏం కనబడకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవితము కంప్లీట్గా కూడా వాళ్ళ తాలూకా ఆధీనంలోనూ వాళ్ళ తాలూకా ఇష్టానుసారంగా లేకపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితిలోని దేవునికి వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్నారు. ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాస్తారు కదా, వాళ్ళు దేవునికి చాలా మొరపెట్టుకొని దేవునికి ఇంకా మరి ఎలాంటిదంటే దేవుడు ఎలాగైనా సరే వీళ్ళకి నేను ఏదో ఒక కార్యం చేయాలి, ఎలాగైనా చేయాలి అనేటటువంటి రీతిగా దేవునికి మొరపెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ మొర విని దేవుడు వాళ్ళ కొరకు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గరకు పంపించారు. అయితే ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి ఐగుప్తు అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసుకునేటప్పుడు ఐగుప్తు అనేది పాపానికి, దాస్యత్వానికి కూడాను సాదృశ్యంగా ఉందండి. ఇంకా ఐగుప్తు అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినప్పుడు ఈలోక జ్ఞానము, ఈలోక జ్ఞానంతో, ఈలోక పరమైన ఆచారాలు సాంప్రదాయాలతోటి ఇష్టానుసారంగా జీవించేవారు ఐగుప్తీయులు. అందులోని మన తాలూకా ఇజ్రాయేలు జనాంగం అందరూ ఉండడం అన్నది మనం గమనిస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లోని దేవుడు ఇజ్రాయేలు జనాంగం అందరినీ కూడాను విడిపింప చేస్తున్నారు. రండి చూద్దాము. సంఖ్యాకాండం దగ్గరికి వద్దాం. మనం సంఖ్యాకాండం 33వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలు మనం చూసుకునేటప్పుడు చాలా చక్కని మాటలు మనకి కనబడతాయి. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. ఈ 2వ వచనము అందరం కలిసి చదువుదామండి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి చదవండి, అందరూ కలిసి చదువుదాం. మానేసర్ ఏంటి? పస్కా పండుగ మర్నాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూళ్ళని అందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి. హల్లెలూయా. ఒక మాట మరలా అందరం కలిసి ఇది ఇక్కడ నుంచి చదువుదామా? ఐగుప్తీయులందరూ కూడాను యెహోవా మరి వారిని హతం చేసిన, అక్కడి నుంచి యెహోవా హతము చేసిన తొలిచూళ్ళని అందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి అని చదువుతున్నాం మనం. ఈ మాటలు ఎందుకు అందరం కలిసి చదువుతున్నామంటే
మనకి మనం చదివితే మనకి త్వరగా గుర్తుంటుంది, త్వరగా అర్థమవుతుంది. అందుకని అందరం కలిసి చదువుదాము అని చెప్పాను నేను. ఇంటి దగ్గర మీరు చదవరని మీకు తెలియదని కాదు, నాకంటే బాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, బాగా చదువుకునే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఐగుప్తీలకి ఆ కింది వచనాలు మనం చూసినప్పుడు ఆ దేవుడు అక్కడ ఏమని మాట్లాడిస్తారంటే, ఐగుప్తీల దేవతలందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చారు అని రాస్తున్నారు. ఎందుకునని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు వాడి తాలూకా దేవతల ప్రకారము, వాటి తాలూకా బలం ప్రకారమే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఈ 10 తెగుళ్ళు దేనికి వచ్చాయి అంటే 10 తెగుళ్ళు కూడాను 10 దేవతలకు సంబంధించినవి. ఆ బలాన్ని వాళ్ళు చూసుకొని చాలా దీనికి ఉండేవారు. అయితే దేవుడు ఏమనుకున్నారంటే, వాళ్ళందరికంటే నేను బలవంతుడను అని దేవుడు తను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఆ రీతిగా 10 రకాలైన తెగుళ్ళు వచ్చి ఆ బలాలన్నిటికంటే దేవుడే బలమైన దేవుడు అని నిరూపించుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క ఫరో ఎప్పుడు అనుకునేవారు కదా, వీళ్ళు నా యొక్క చేతిలో నుంచి ఎలాగెళ్తారు, నా చేతిలో నుంచి విడిపించబడే రీతిగా ఎప్పుడు కూడా కారణము ఉండదు అని అనుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్న లేఖన భాగంలోని ఐగుప్తీలో ప్రాంతంలోని ఉన్న ఇజ్రాయేలు జనాంగానికి దేవుడు ఎలాంటి గొప్ప విడుదలను, విజయాన్ని అనుగ్రహించడం మనం చూసినప్పుడు ఆ ఐగుప్తు లాంటి పాపము, దాసత్వము, లేకపోతే బానిసత్వము, అలాంటి ఆ లోక జ్ఞానము, అలాంటి ఆచారాలు, అలాంటి దేవతల పైన ఆధారపడిన వాళ్ళని అందరినీ కూడా దేవుడు వాళ్ళ తాలూకా తొలిచూళ్ళని పాతి పెట్టుకుంటున్నారంట. వాళ్ళు దుఃఖంలోని, వాళ్ళ వేదంలోని, వాళ్ళ బాధలో ఉండేటప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనాంగం అందరినీ కూడాను జయోత్సాహంతో దేవుడు విడుదల అనుగ్రహించారంట. హల్లెలూయా. ఒకసారి చప్పలు కొడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఈ యొక్క దినాన్ని దేవుడు మొట్టమొదటిగా మనం చూసినప్పుడు, మనము దేవుణ్ణి తెలుసుకోకముందు, రక్షణ పొందకముందు, మనం మరి పాపక్షమాపణ పొందకముందు, మనము దేవునిలోకి రాకముందు, దేవుని కుమార్తెలుగా స్వీకరించబడకముందు మనము కూడాను ఇలాంటి ఐగుప్తు లాంటి జీవితంలోనే మనం ఉన్నాం మనము. అయితే దేవుడు మనల్ని ఎలాగ కోరుకుంటున్నాడు, ఎలాగ ఉండాలనుకుంటున్నాడు అంటే, పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తున్నారు. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడతారు. హల్లెలూయా. పక్కలకి షేకిండి చెప్పండి. స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము. స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము. ఆ యొక్క స్వాతంత్రం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ స్వాతంత్రము యేసు ప్రభువారి యొక్క రక్తం చేత మనకి స్వాతంత్ర్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ప్రతి పాపం నుండి, ప్రతి శాపం నుండి, ఐగుప్తు అనేటువంటి బానిసత్వం నుండి, అటువంటి దాస్యత్వం నుంచి దేవుడు మనకి విడుదల అనుగ్రహించి దేవుని తాలూకా కుమారులుగా, దేవుని తాలూకా కుమార్తెలుగా, దేవుని తాలూకా బిడలుగా మనం స్వతంత్రంగా జీవించడానికి, దేవునిలో జీవించడానికి, దేవుని నామాన్ని కలిగి జీవించడానికి దేవుడు మనకి గొప్ప కృపను, ధన్యతను, భాగ్యాన్ని అనుగ్రహించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రక్షించబడిన విశ్వాస యొక్క జీవితంలోని ఎప్పుడైతే యేసుప్రభువారి యొక్క రక్తం చేత కడగబడతామో, యేసుప్రభుని తాలూకా బిడ్డలుగా మనము స్వీకరించబడతామో, ఆ వెరీ నెక్స్ట్ మనకి రెండవది చేయాల్సిన పని ఏంటంటే, మన ప్రయాణము ముందుకి కొనసాగడానికి మనం చేయాల్సిన పని రండి చూద్దాము. నిర్గమకాండంలోని ఇందాక చదువుబడిన లేఖన భాగంలోని 13వ అధ్యాయంలోని చక్కని మాటలు మనకు తెలియచేస్తున్నారు. దేవుడు ఎప్పుడైతే వాళ్ళు రక్షించబడ్డారో, లేకపోతే విడుదల చేయబడ్డారో, అక్కడే దేవుడు వాళ్ళని ఉంచకుండా ఇంకొక అడుగు ముందుకి నడిపేస్తూ ఉన్నారు. 18వ వచనం, 13:18. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంన నడిపించెను అని రాస్తున్నారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు వాళ్ళు. రెండవ స్టెప్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, మన యొక్క జీవిత ప్రయాణంలోని ఎర్ర సముద్రం దగ్గరికి మనం రావాలి. ఎర్ర సముద్రం ఏంటి, దేనికి సాదృశ్యంగా మనకి చూపిస్తున్నాడు? ఆ యొక్క సంఖ్యాకాండంలో కూడా ఇందాక చదువుకున్న లేఖన భాగంలో కూడాను సముద్రం గురించి రాస్తున్నారు. ఆ సముద్రం దగ్గరికి వాళ్ళు ఎందుకు రావాలి, ఆ సముద్రము ఆ ఆరణ్యాల్లో ఎందుకు నడాలి, దేనికి దేవుడు దాన్ని సాదృశ్యించారు మనం చూద్దాం రండి. పౌలు గారు దాని గురించి రాస్తున్నారు. పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి 4 వచనాల్లోని ఇలాగా రాస్తున్నాడు. ఆ 4 వచనాల్లోని 2వ వచనము మనం చూద్దాము. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. చెప్తారు అందరూని, సముద్రంలో వాళ్ళు బాప్తిస్మం పొందారు అని చెప్తా ఉన్నారు ఇక్కడ.
హల్లెలూయా. అయితే ఆ యొక్క సముద్రంలో నీరు లేదు కదండి, వాళ్ళు ఎలాగ బాప్తిసం పొందారు అని మనకి డౌట్ వస్తుంది అక్కడ క్రింది. అందుకని వెంటనే వెరీ నెక్స్ట్ పౌల్ గారు రాస్తున్నారు, ఆత్మరూపేణ వాళ్ళు అక్కడ బాప్తిసం తీసుకున్నారు అని చెప్పేసి. రక్షించబడిన విశ్వాస యొక్క జీవితంలోని పాప క్షమాపణ, పాపం నుండి విడుదల పొందుకున్న విశ్వాస యొక్క జీవితంలోని ఉండవలసిన రెండవ కార్యం ఏంటంటే బాప్తిసం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకనంటే బాప్తిసం తీసుకోవడం దేనికి సాదృశ్యంగా ఉంది అని పౌల్ గారే చక్కగా వివరిస్తూ ఉన్నారండి. అది కూడా చూద్దాం మనం. రండి, కొరింథీయులకు రాసిన పత్రికలోని 15వ అధ్యాయంలోని 3-4 వచనాలు అన్నమాట. నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేదమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని రాస్తున్నాడు. అంటే యేసుప్రభువు వారు మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అని అక్కడ రాస్తున్నారు. పునరుద్ధరణయ్యారు అని రాస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పునరుద్ధానాల గురించి మనం చూసినప్పుడు బాప్తిసం గురించి అక్కడ వర్ణిస్తూ ఉన్నారు. బాప్తిస్మము అది అంటే క్లారిఫికేషన్ కూడా మీకు చూపిస్తున్నాను. రండి, కొలస్సీలకు రాస్తూ పౌల్ గారు 2వ అధ్యాయంలోని 12వ వచనము, మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించ ద్వారా. హల్లెలూయా. అంటే ఏంటి? మన తాలూకా పాత గత స్వభావము, లేకపోతే జ్ఞానము, లేకపోతే ఐగుప్తు తాలూకా బానిసత్వము, దాసత్వము, పాపము ప్రతిదీ కూడాను సమాధి పూర్తిగా చచ్చిపోయి పూర్తిగా సమాధి చేయబడి దేవుని తాలూకా బిడ్డలుగా దేవుని తాలూకా స్వరూపంలోని మనము లేపబడాలి అన్నది దేవుని తాలూకా ఉద్దేశము, దేవుని తాలూకా ఇష్టము, ఆయన తాలూకా చిత్తమైనది. కాబట్టి ఆయన భౌతికంగా చనిపోయి అంటే భౌతికంగా మృతి చెంది పాతి పెట్టబడి తిరిగి లేచారు. అలాగనే ఆయన మనకి మాదిరికరంగా ఉండడం కొరకు ఆయన బాప్తిసం కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు మనకి కూడాను అదే ఆయన బోధిస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసినప్పుడు పౌల్ గారు ఏమని తెలియచేస్తున్నారంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు పాతవన్నీ కూడాను గతించిపోయాను, సమస్తము కూడాను నూతనమాయనని చెప్తూ ఉన్నాడు. ఆ సమస్తము నూతనమాయను అని చెప్పే మాటలోని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మన తాలూకా ప్రతి ఒక్క యాటిట్యూడ్ అంతా కూడాను నూతనం అయిపోయింది. యేసు రక్తము చేత, యేసు రక్తము వలన ప్రతిదీ కూడాను ఆలోచన విధానం ఏంటి, పనులేంటి, లేకపోతే జీవితం ఏంటి, పరిస్థితులు, ఆధ్యాత్మికమైన పరిస్థితి ప్రతిదీ కూడాను నూతనమైనట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి బాప్తిస్మం మన యొక్క జీవితాల్లోని చాలా అవసరమైంది. కాబట్టి చాలా మందికి మనం చెప్తూ ఉంటాం కదా, బాప్తిస్మం తీసుకోండి, బాప్తిస్మం తీసుకోండి అని మనం చెప్తూ ఉంటాము. ఈ బాప్తిస్మం అనుభవం ఖచ్చితంగా ఉండాలి. యేసుప్రభువు వారు కూడాను ఈ లోకంలో ఉండేటప్పుడు మనకి మాదిరికరంగా ఉండడం కొరకు ఆయన కూడాను బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత జీవిత ప్రయాణం కానీ, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణం కానీ అక్కడతో ఆగిపోలేదు. అక్కడతో ఆగిపోకుండా 3వది ఎక్కడికి వస్తున్నారు అని మనం చూసినప్పుడు అరణ్యము అనుభవంలోనికి వస్తూ ఉన్నారు. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలోని నిర్గమకాండంలోని 13వ అధ్యాయం 18వ వచనం చదివాం కదా, ఎర్ర సముద్రం నుంచి అరణ్యం దగ్గరికి కూడా వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు యేసు ప్రభువు వారు కూడాను అరణ్యం దగ్గరకు వచ్చారు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనము, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని రాస్తున్నారు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అని రాస్తున్నాడు. 40 దినాలు 40 రాత్రులు కూడాను అరణ్యంలో దేవుడు ఉపవాసం ఉన్నారు. ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు ఏ యొక్క విశ్వాసి కానీ, ఏ యొక్క వ్యక్తులు అయితే మరి ఐగుప్తు అనే ప్రాంతం నుంచి విడుదల పొందుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళ తాలూకా జీవిత ప్రయాణంలోని, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని బలమైన విశ్వాసిగాను, బలమైన సేవకులుగా ఉండాలనుకునేటప్పుడు ఆ యొక్క కడ వరకు కూడాను జీవిత ప్రయాణము సాఫీగా అంటే దేవునిలో,
ఎలాంటి ఒడిదుడుకులు ఏమొచ్చినప్పటికీ కూడాను దేనికి కూడాను లోబడకుండా దేవుని గురిగా పెట్టుకొని ముందుకి కొనసాగిపోవాలి అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా అరణ్యం అనే అనుభవం అనేది మన యొక్క జీవితంలో ఉండాలి. అరణ్యం అంటే అక్కడ ఏం ఉండదు కదండి, అది చాలా భయంకరం కదా అని అనుకుంటున్నాం. అవును, నిజమే, అక్కడ ఏం ఉండదు కాబట్టి దేవుడు అక్కడ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అరణ్య ప్రాంతం లాంటి ప్రదేశంలోనే మేము ప్రయాణం చేస్తాము, అస్తమానం ఏంటి ఈ ఆటుపోట్లు, ఏంటి ఈ బాధలు అనుకుంటున్నారా? అయితే అలాంటి అన్నిట్లో కూడా దేవుడు మీతో ఉన్నాడని మర్చిపోకండి మీరు. హల్లెలూయా, దేవుడు మీతో ఉన్నారు. అరణ్యంలోని 40 సంవత్సరాలు కూడాను ఇక మోషే, ఆ ఇజ్రాయిల్ జనాంగం అందరూ ప్రయాణం చేస్తున్న నేపథ్యంలోని వాళ్ళు అరణ్యంలోనే ప్రయాణం చేస్తున్నారు అనే మాట తప్పించి ఎక్కడ ఏ క్షణంలో కూడా దేవుడు వాళ్ళకి ఎటువంటి లోటు చేయలేదు. హల్లెలూయా. మరి అదే దేవుడు మనతో ఉన్నారా లేదా? ఉన్నారు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే దేవుడు మనతో ఉంటారు. అందుకనే ఆయన చెప్తున్నారు, నేను ఉన్నవాడను అని ఆయన తెలియచేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడాను ఆయన ఉన్నవాడు. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు కదా, నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మా యొక్క విషయంలో, ప్రతి ఒక్క విషయంలో, ప్రతి స్థలంలోని, ప్రతి ఒక్క సందర్భంలో కూడాను ఏకరీతిగా ఉన్న దేవుడు అయి ఉన్నాడు. రెండవది మనం చూసుకునేటప్పుడు అరణ్యము అనుభవము ఆధ్యాత్మికంగా మనకి ఏంటి నేర్పిస్తుంది? భౌతికంగా దేవుడు మనకి ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా తన యొక్క తాలూకా కాపుదల భద్రత అనుగ్రహించినప్పుడు ఆధ్యాత్మికంగా ఏం నేర్పిస్తుంది అని మనం చూసినప్పుడు, ఆధ్యాత్మికమైన జీవితంలోకి వచ్చేటప్పుడు అరణ్యము అనే అనుభవం మనల్ని లెవెల్ చేస్తుంది. లెవెల్ ఏంటి అని మనం చూసినప్పుడు, ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి అతను ఆ కొండను ఎలాగ తయారు చేస్తున్నాడో మనం చూసినప్పుడు, అతను అనుకునే ఆకారం వచ్చేంత వరకు కూడాను ఆ కొండను షేప్ చేస్తూనే ఉంటాడు. అతను ఇప్పుడు అయిపోయింది కదా, అప్పుడు అయిపోయింది కదా అని చెప్పి మనం అనుకుంటాం. లేదంటే ఏదైనా ఒక పనిముట్లు తయారు చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ఒక వస్తువులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కానీ, వాళ్ళు మైండ్లో ఏదైతే ఆకారాన్ని డిజైన్ చేసుకుంటారో ఆ యొక్క ఆకారం వాళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు కూడాను దాన్ని షేప్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలోని మన అందరి విషయంలో కూడాను దేవుడు ఏదో ఒక రీతిగా మనం షేప్ చేయబడాలి, ఏదో ఒక ఆకారంలో మనం కనబడాలి, ఏదో ఒక రీతిగా దేవుని పైన ఆధారపడి అటువంటి రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి అలాంటి రీతిగా మనము తయారవడం కొరకు ఈ యొక్క అరణ్యమైన అనుభవాన్ని దేవుడు మనకి ఎలా చేస్తారండి? ఆ యొక్క అరణ్యము అనే ఆ యొక్క అనుభవంలోని ఇక ఇశ్రాయేలు జనాంగం అందరినీ కూడా దేవుడు శోధించినప్పుడు చాలా మంది నిలబడలేకపోయారు. అవునా కదా? వాళ్ళ తాలూకా ఇష్టానుసారంగా ఉండాలనుకుని, లేకపోతే వాళ్ళ తాలూకా జ్ఞానం చొప్పున ఉండాలనుకుని, వాళ్ళకి నచ్చినట్లు ఉండాలనుకుని ప్రతి ఒక్కరు కూడాను, ఏ ఒక్కరు కూడాను ఆ కడవరి దానికి స్టేజ్ కణానికి ఎవరు కూడాను చేరుకోలేదు. అయితే ఇప్పుడు దేవుడు మనకి కూడాను అదే రీతిగా చెప్తూ ఉన్నారు. అదే రీతిగా మనము ఎక్కడైతే ఉంటామని అనుకుంటారో, కాబట్టి మనకి కూడా అప్పుడప్పుడు అరణ్యం లాంటి అనుభవాలని దేవుడు ఎలా చేస్తూ ఉంటాడు. కానీ అలాంటి అరణ్యం లాంటి అనుభవాలు మన జీవితంలో వచ్చాయి అని అనుకున్నప్పటికీ కూడాను మనం ఒక్కరిని ఫేస్ చేసేస్తున్నాం అని చెప్పేసి ఎంతగానో మనం బాధపడిపోతూ ఉంటాం. లేదు, మనకంటే ముందు మన దేవుడు నిల్చొని ఏదైనా ఆయన దాటి మన దగ్గర రావాలని గుర్తు చేసుకోండి. హల్లెలూయా. ఆయన దాటి ఏది మన దగ్గరికి రాదు. అలాగా దేవుడు మనకి అంత కాపుదల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి అలాగా అరణ్య జీవితం అనుభవము మనకు జీవితాల్లోని ఆధ్యాత్మికంగా ఒక రకమైన మంచి ఆకారాన్ని తీసుకుని వచ్చేదిగా ఉన్నది. ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగం విషయంలో కూడాను అలాగ షేప్ చేయబడిన తర్వాత అందరిలో మిగిలిన వాళ్ళు ఎవరంటే యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే షేప్ చేయబడ్డారు దేవునికి అనుకూలంగా. కాబట్టి వెరీ నెక్స్ట్ దేవుడు వాళ్ళని నాయకులుగా చూస్ చేసుకుని వాళ్ళ ద్వారా ఆ యొక్క కనాను ప్రాంతానికి వారు రావడానికి కారణమయ్యారు. రెండవది, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో మనం చూసుకునేటప్పుడు పౌలు మనకి కనబడతారు. పౌలు కూడాను ఆయన తాలూకా ఇష్టానుసారంగా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్న నేపథ్యంలోని దేవుడు ఆయన్ని దర్శించిన వెంటనే పౌలు కూడాను ఉపవాసం ఉండి దేవుని తాలూకా సన్నిధానంలోని ఒక్కడే గడపడానికి అరణ్యం అనుభవం కలిగి ఉండినట్లు మనం చూస్తున్నాము. రండి, పౌలు రాసిన గల్తీలకు రాసిన పత్రిక మనం చూద్దాము. గల్తీలు రాసిన పత్రికలోకి వచ్చినప్పటికీ ఈయన అరేబియా అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ
దేవునికి మరి ఒంటరిగా ఆయన టైం స్పెండ్ చేసినట్లు మనం చూస్తున్నాం. 17 వచనం 1:17 నాకంటే ముందుగా చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 3 years 3 సంవత్సరాలు అరణ్యపు అనుభవం కలిగి ఉన్నారు ఇక పౌలు కూడాను. ఆయన కూడాను దేవునితో వ్యక్తిగతంగా తెలుసుకొని ఆయన ఎంతగానో ఇంకా ఎంతలాగా ఆయనకనే షేప్ చేయబడారంటే, ఇంకా బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం, ఇంకా నేనేదో శరీరంతో బ్రతుకుతాను కానీ నేను బ్రతుకుతుంది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నంత రీతిగా ఆయన మలచబడ్డాడు. అలాంటి ఆకారంలోకి వచ్చేసాడు. శారీరకంగా భౌతికంగా ఆయన పౌలులాగా మనకి కనబడినప్పటికీ కూడాను ఆయన తాలూకా ఆలోచన విధానం కానీ పనులు కానీ స్వభావం కానీ ప్రతి ఒక్క యాటిట్యూడ్ అంతా ఎలా మారిపోయిందంటే కంప్లీట్గా యేసు ప్రభు వారిలాగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అరణ్యం అనే అనుభవం మన యొక్క జీవితాల్లో వస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు, అరణ్యం అనే అనుభవంలోని ప్రభా ఇంకా నేను నలిగిపోతున్నాను, ఇంకేదో అయిపోద్ది, అలాగైపోద్ది ఇలాగైపోద్ది అనుకునే దానికంటే ఆ అనుభవం గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడని అంటే ఫైనల్ రిజల్ట్ ఒక ఫలితం అనేది దేవుడు ఏ రీతిగా ఆశిస్తూ ఉన్నాడు, ఏ రూపంలోనికి మనం రాబోతున్నాము దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ యొక్క అరణ్యం అనుభవంలో కూడాను మీరు ఒక్కరే ప్రయాణం చేయట్లేదు. పక్కలకు షేకండి చెప్పండి, ఉన్నవాడు మనతోటి ఉన్నాడు ఈ అరణ్యం అనే అనుభవంలో కూడాను అని మనం తెలుసుకోవాలి. రండి మళ్ళీ 4వ చూద్దాము. అరణ్యం అనే అనుభవం అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడతో ఆగిపోలేదు. అక్కడతో ఆగిపోకుండా ఇంకొక మజిలీకి వచ్చారు, ఇంకొక స్థానంకి వచ్చారు. ఆ స్థానంలో వారికి ఏం వచ్చింది అని మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 33వ అధ్యాయంలోని 8వ వచనము ఇలాగ రాస్తూ ఉన్నాడు. పేహహీరోతుల నుండి బయలుదేరి సముద్ర మధ్యం నుండి అరణ్యంలోకి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణం చేరి మారాలో దిగిరి. మారా చాలండి. మారా దిగిరి. మారా అంటే అర్థం ఏంటండి? చేదు. అప్పటి వరకు కూడాను మరి ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన జీవితంలోకి మనం ఒక మంచి రీతిగా మనం ఎప్పుడైతే మలచబడుతూ ఉన్నామో ఆ మలచబడుతూ ఉన్న ప్రదేశంలోనికి ఎప్పుడు కూడాను చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి కదా. చేదు అనుభవాలు ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇన్ని మంచి వాగ్దానాలు ఇచ్చారు, ఇన్ని మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు కదా. ఈ యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకి మంచి మంచి గుడ్ న్యూస్లే వస్తాయని చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. కానీ చేదు అనుభవాలు అనేవి దేవుడు ఎందుకు ఇస్తారు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ చేదు అనుభవాలు వచ్చినప్పుడు మరలా మనం ఎవరిని చూస్తాము? దేవుడినే చూస్తాము. దావీదు మహారాజు గారు ఇలా తెలియచేస్తున్నారు. 121వ సంకీర్తన 1వ చరణం మనం చూసినప్పుడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చిన అంటూ ఉన్నాడు. అదే ఆయన 73వ సంకీర్తన 25వ చరణం దగ్గరికి వచ్చేసరికి, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆకాశమందు ఆయన ఉన్నారు కాబట్టి ఆ కొండల తట్టు ఆయన వైపు చూపించి, మరి నీవే నాకు సహాయకుడిగా ఉండి ఇలాంటి ఈ చేదు అనుభవాల్లోని ఈ అరణ్యం అనే అనుభవాల్లోని నీ తోడు నాకు కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఒక టైం అంతా కూడాను చాలా చేదు అనుభవాలతో ఆయన దావీదు వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడే దావీదుని వదిలేస్తారా అండి? అలా గుండిపోయారా? లేదు కదా. ఎలాంటి మంచి అనుభవాన్ని దావీదుకి దేవుడు అనుగ్రహించారు అని మనం చూసినప్పుడు మరలా అన్ని పునరుద్ధరించారు. ఏ పట్టణంలోకి అయితే అతను రాకూడదు, అతను ఉండకూడదు అని అనౌన్స్మెంట్లు ఇచ్చారో అదే పట్టణం దావీదు పట్టణంగా మార్చబడింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరదమా. ఈరోజు అదే దేవుడు మనకి కూడా ఉన్నారు. మారా అనుభవంలో ఉండి వెళ్తున్నారా? ఏంటి ప్రభా, నేను మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురవుతా ఉంది, నేను వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నీ కూడాను చేదు అనుభవాలు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే అదే చేదు అనుభవాలు కూడా నేను తీసుకుని వెళ్తా ఉన్నాడంటే ఒక్కనొక రోజు నిన్ను హెచ్చించిపోయే సమయం వస్తూ ఉంది. హల్లెలూయా. నేను లిఫ్టప్ చేసే సమయంలోకి దేవుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ముందు రాబోయేవన్నీ కూడా చేదు అనుభవాలు వస్తూ ఉంటాయండి. హల్లెలూయా. మరి దావీదు మహారాజాకు జీవితంలో ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. నేను ఒక తండ్రి ప్రేమకో తల్లి ప్రేమకో కూడాను ఆయన నోచుకోలేదు. కానీ ఎలాగ ఎక్కడ ఒంటరి బాల్యం అంతా కూడాను ఆ యొక్క గొర్రెల దగ్గర ఆ యొక్క
ఎండలోని వానలోని అంతా కూడాను ఒంటరిగా ఆయన ఏమి అనుభవించారో ఆ బాధ అంతా మర్చిపోవడానికి ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటున్నాడు. 34వ సంకీర్తన మొదటి చరణం మనం చూసినప్పుడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని చెప్తున్నాడు. మంచిలోని, చెడులోని, చేదు అనుభవాల్లోని, అరణ్యం అనే అనుభవాలన్నిట్లో కూడా ఆయన దేవుణ్ణే స్తుతించుకుంటూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. పోన్లే ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు నాకు ఒంటరిగా విడిచిపెట్టకుండా నాకు తోడుగా ఉన్నవాడగా ఉన్నావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలని తెలియచేస్తున్నాడు. కాబట్టి అదే దావీదుని దేవుడు మహారాజుగా ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడాను దేవుడు మనకి అదే వాగ్దానం చేస్తున్నారు. ఉన్నవాడు అని దేవుడు చెప్పారు అంటే అన్ని సమయాల్లోని, అన్ని సందర్భాల్లో కూడాను ఆయన జోక్యం చేసుకోగలరు. ఆ పరిస్థితుల్ని, స్థితిగతులను మార్చగలరు. మన యొక్క జీవితాలను, మన బ్రతుకులను, మన యొక్క జాతకాలను మార్చగలరు. మధురముగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషేకి దేవుడు ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. ఆ యొక్క సొల్యూషన్ ఏంటంటే నిర్గమకాండము చూద్దాం రండి, 15వ అధ్యాయంలోని 25వ వచనము. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. నీళ్లు మధురములాయెను. ఆ యొక్క చేదు నీళ్ళని దేవుడు మధురంగా మార్చగలరు. మామూలు నీళ్ళని కూడా దేవుడు మధురమైన ద్రాక్షరసంగా మార్చగలడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క బ్రతుకుల్ని దేవుడు మార్చలేడా అండి? మన యొక్క జాతకాలు మార్చలేడా? అక్కడికిక్కడికి వెళ్ళి జాతకాలు చూపించుకోకండి, వార్తలు చూపించుకోకండి. జీవం గల దేవుని మనం కలిగి ఉన్నాం మనము. హల్లెలూయా. ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభువారి యొక్క కలువరి సిలువకు సాదృశ్యంగా ఉంది. సిలువ మన యొక్క జీవితాలకు గొప్ప విలువను తీసుకొచ్చేదిగా ఉన్నది. హల్లెలూయా. మన యొక్క బ్రతుకులకు గొప్ప విలువను తీసుకుని వచ్చేదిగా ఉంది సిలువ. ఈ యొక్క దినాన్ని అదే చెప్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ వెరీ నెక్స్ట్ వారి యొక్క జీవితంలోని ఆ యొక్క మారాణీలన్నీ కూడా మధురంగా మార్చడానికి దేవుడు కృప చూపించాడు. జీవితాల దగ్గరికి రావద్దాం ఒకసారి, లేకపోతే మనుషుల దగ్గరికి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఉన్న కాలంలో కానీ, ఆయన మరణించిన తర్వాత కానీ ఎవరైనా సరే ఇలాగే చేదుగా ఉన్న మనుషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా పనులు, స్వభావాలన్నీ దేవుడు ఎక్కడెక్కడికి వచ్చారో వాళ్ళ జీవితాలన్నీ కూడా మధురంగా, సంతోషంగాను, ఆహ్లాదకరంగాను, ఆస్వాదకరంగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. పౌలు సౌలుగా ఉండేటప్పుడు అక్కడికి రావడానికి దేవుడు అననీయకు దర్శనం ఇచ్చి, అననీయ నువ్వు వెళ్ళు సౌలుకి ప్రార్థన చేయని చెప్తే, ప్రభు అతని గురించి నీకు తెలియదా, అతను ఎలా అంటాడు అని చెప్తున్నాడు. ఎంత చేదనుభవాలో కదా పౌలు గురించి. అంటే పౌలు సౌలుగా ఉండేటప్పుడు అతని గురించి వినే ప్రతి ఒక్కరిలో కూడాను చేదు, అసహ్యము, అతనంటే తిట్టుకోవడము, భయము ఇవన్నీ ఉండేవి. కానీ ఎప్పుడైతే కలువరి సిలువ ద్వారా అతని యొక్క జీవితం మార్చబడిందో, అతని బ్రతుకు మార్చబడిందో, పౌలు ఎక్కడికి వస్తే అక్కడ సంతోషం కలుగుతూ ఉంది. హల్లెలూయా. కలుగుతూ ఉంది. ఇంకా ప్రత్యేకమైన కన్సర్న్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇక పౌలు పట్ల ఎంతో మందికి కలిగిందండి. అతను బంధకాలు ఉండేటప్పుడు, చెరసాలు ఉండేటప్పుడు ఎంతో కేర్ తీసుకున్నారు చాలా మంది. అయితే ఇంకా ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు, అగ్గబు అనే ప్రవక్త ప్రార్థన చేస్తూ, పలానా ప్రదేశానికి నువ్వు పరిచర్యకు వెళ్ళాలనుకుంటున్నావు, అక్కడ నీకు వాళ్ళు బంధించేసి వాళ్ళు నిన్ను ఇలాగా హింసించాలని కోరుకుంటున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళకు అని చెప్తున్నాడు. అంటే అతను ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా సేవకులు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకెంతో మంది బాగుపడతారు, ఇంకెన్నో సంఘాలు కట్టబడతాయి, ఎన్నో బ్రతుకులు మార్చబడతాయి అని ప్రార్థన చేస్తున్న నేపథ్యంలోని పౌలు ఏం చెప్తున్నారంటే, అయ్యో బంధకాలేంటి, దేవుని కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం చూసినప్పుడు మారాలాంటి పరిస్థితులు, జీవితాలను, బ్రతుకులను దేవుడు మధురంగా మార్చగలిగిన దేవుడు. మనందరికీ తెలిసిన ఒక సహోదరి రూతు, నయోమి, ఆమె కూడా ఏమేమి చెప్తుందంటే, అయ్యో నన్ను నయోమి అని పిలవద్దు, నా బ్రతుకులోని నేను ఒకప్పుడు చాలా సమృద్ధి కలిగిన దాన్ని, భర్త బిడ్డలతోటి, ఆస్తి ఐశ్వర్యంతో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ యొక్క దినాన్ని నాకు దేవుడు ఏమీ లేకుండా రిక్తురాలుగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నా యొక్క జీవితం అంతా మారాగా, చేదుగా మారిపోయింది. కాబట్టి నేను మారా అని పిలండి అని చెప్తుంది. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, నీకు నువ్వు మారాన్ని పెట్టుకుంటే సరిపోదు, నేను నీ యొక్క జీవితాన్ని మరలా మధురంగా మారుస్తానని చెప్పింది దేవుడు. ఆమె యొక్క జీవితం మరలా మధురంగా మార్చడలేదా? హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అండి?
ఎక్కడ ఏ పరిస్థితులు కూడాను ఆమెకు లేవండి, ఎలాంటి సోర్సెస్ కూడా లేవు. ఈ సంవత్సర కాలంలోని 2026 సంవత్సరంలోని పరిస్థితులు ఉన్నాయా లేదా కాదు, మనకి ఎవరు తోడుగా ఉన్నారా లేదు కాదు, సాక్షాత్తు దేవుడు మన యొక్క జీవితాల్లోని, మన బ్రతుకుల్లోని, మన ప్రయాణంలోని, మన యొక్క పరిస్థితిలోని, ప్రతి సందర్భంలోని ఆయనే జోక్యం చేసుకొని ప్రతి పరిస్థితిని మధురంగా మార్చేదిన రాబోతోంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరదమా. ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఎంతమంది అయితే కన్నీరు కారుస్తూ ఉన్నారో ఆ కన్నీటికి దేవుడు ఖచ్చితంగా సాక్షులు నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నెక్స్ట్ ఇంకా మనం చూసుకునేటప్పుడు మార దగ్గర నుంచి అక్కడ ఉండిపోయిన తర్వాత అంత చేదు అనుభవం ఇచ్చారు కదా, ఆ చేదు అనుభవం తర్వాత దేవుడు వారికి ఏంటి ఇచ్చారు అని మనం చూసినప్పుడు ఆ మార లాంటి చేదు లాంటి పరిస్థితులు దేవుడు ఎందుకు ఎలా చేశారనంటే అక్కడ నుంచి దేవుడు నిన్ను ఒక సర్వ సమృద్ధి కలిగిన ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 27వ వచనం మనం చూసినప్పుడు తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బొగ్గులను 70 ఈత చెట్లను ఉండను, వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినప్పుడు మారాలాంటి ప్రదేశంలో ఉంటే చేదు అనుభవాలు గుండా దేవుడిని తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుడు అక్కడ నిన్ను ఉంచేయట్లేదు, ఆ తర్వాత ఎక్కడికో తీసుకుని వెళ్తా ఉన్నారు అని మనం చూసుకునేటప్పుడు సర్వ సమృద్ధి కలిగిన ప్రదేశంలోకి దేవుడు తీసుకెళ్తా ఉన్నారు. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్తారా, ఎలాంటి మారా నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో ఆ మారాని చూసి వేదన చెందొద్దు, ఆ మారాన్ని చూసి భయపడొద్దు. దేవుడు సర్వసముద్రంలోకి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పేటప్పుడు నాకు ఒక మాట చక్కని స్టేట్మెంట్ గుర్తు వస్తూ ఉంది, చక్కని లేఖన భాగం ఇక్కడ రాస్తున్నాడు కీర్తనకారుడు. ఒకసారి చూద్దామండి, మాట చూసుకొని ముందుకు వెళ్దాం మనం. 66వ సంకీర్తన 12వ చరణం. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసేటివి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడటమే. ఈ 2 లైన్లు కూడాను చేదు అనుభవాలన్నమాట. ఇప్పుడు అయినను అందరం కలిసి చదువుదామా. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు అని చెప్తున్నాడు. ఈ మాటలు మన యొక్క జీవితాలకు నిజంగా ఆనందకరంగా ఉండాలి. ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లోని కార్యములు చేసేవిగా ఉండునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నానంటే 12 రకాలైన నీటి బొగ్గులు కనబడుతున్నాయి, అలాగనే 70 ఈత చెట్లు కనబడుతున్నాయి. ఈ 12 నీటి బావులు మనం చూసినప్పుడు 12 నీటి బావులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే నీరు ఎక్కడుంటే అక్కడ అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది, పంట అంతా కూడాను చాలా మంచిగా ఉంటుంది. వాక్యము మనకు సెలవిస్తుంది కదా, 103 మొదటి సంకీర్తనలోని 3వ చరణం మనం చూసినప్పుడు నీటి ఓట యొద్ద నాటబడిన వృక్షాలన్నీ కూడాను చింతనొందువు కాపమాను ఎప్పుడు కూడాను మంచి ఫలాలను ఇచ్చేవిగా ఉంటాయి అని తెలియచేస్తున్నారు. అంటే మనకి కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే వెరీ నెక్స్ట్ మన యొక్క జీవిత ప్రయాణంలోని మరలా దేవుడు అలాగే మంచి సర్వ సమృద్ధి కలిగిన అనుభవాల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. ఎక్కడెక్కడైతే ఏ విషయాల్లో అయితే కొరతలు వచ్చాయో, చేదు అనుభవాలు వచ్చాయో వాటన్నిటిలోంచి కూడాను దేవుడు మనకి మంచి అనుభవాల్లోకి తీసుకెళ్తాడు. ఫ్రమ్ బెటర్నెస్ టు బ్లెస్సింగ్, ఎక్కడి నుంచి చేదు అనుభవాల నుంచి ఆస్వాదకరమైన అనుభవంలోకి, ఆ యొక్క ప్రదేశంలోకి, సందర్భంలోకి దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఈ 12 అనేది మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలోని 12కి చాలా మంచి సాదృశ్యం కలిగి ఉంది. ఇప్పుడు మనకి సంవత్సరంలోని 12 నెలలు, ఈ 12 నెలలు కూడా ఆస్వాదకరంగా ఉండాలనుకుంటాం. కాబట్టి దేవుడు ఈ జనవరిలోని ఈ రోజు నుంచి మనల్ని మొదలెట్టి మన యొక్క జీవితంలోని నిన్నటి వరకు కూడా ఎలాంటి చేదు అనుభవాలు గుండా వచ్చారో, వెళ్ళారో, కన్నీరు కార్చి దేవుని సన్నిధానానికి ఇక్కడికి వచ్చారో, దేవుని తాలూకా సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు కూడాను బ్రతుకాలం అంతా కూడా కృపాక్షేమంతో పాటు దేవుడు ఈ యొక్క సర్వ సమృద్ధిని అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం ధ్యానం చేసాం కదా, ధ్యానం చేసినప్పుడు ఫైనల్ వర్డ్ ఏంటి, అక్కడ ఫైనల్ మాట ఏంటంటే దేవుడు నెల నెలకి కాపులు కాసే పంటని దేవుడు అనుగ్రహిస్తారు.
ఏ చెట్టు కూడాను నెల నెలకి కూడా కాపు కాయదు. నేను ఆ వాక్యం మీకు షేర్ చేసే ముందు చాలా ధ్యానం చేశాను, చాలా రిఫర్స్ చేశాను. ఏ చెట్టు అయినా ఏదైనా సరే వృక్షము నెల నెలకి కూడా కాస్తదా అంటే నెల నెలకి కూడా కాసేది ఏమీ లేవు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని తాలూకా చిత్తంలో ఉన్న వాళ్ళ విషయంలో కానీ, దేవుడు జోక్యం చేసుకున్న పరిస్థితులు బ్రతుకుల్లో కానీ, దేవుడు నెల నెలకి కూడా ఆస్వాదన దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. మనకు అనవసరం. నేను చెప్పాను కదా, 1వ తారీఖు మెసేజ్ చెప్పినప్పుడు, ఏదైనా సరే మనకి కావాలనుకునేటప్పుడు, అంటే దేవుడు మన తాలూకు బ్రతుకులు మార్చాలి, వాగ్దానాన్ని నెరవేర్చాలి, ఆయన జోక్యం చేసుకోవాలి అని మనం అనుకునేటప్పుడు, మనము మన తాలూకు పరిస్థితుల్లో, స్థితిగతుల్లో, మనుషుల్లో, లేకపోతే మన తాలూకు ఎబిలిటీనో ఇవేమీ కూడా మనం చూడకూడదు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను నేను. ఏదైనా బాగా పాడైపోయిన వస్తువుని బాగు చేసేవాడి దగ్గరకు తీసుకుని వెళ్ళిన తర్వాత, పోన్లేండి ఇది పాడైపోయింది, మీరు బాగు చేసినా బాగు చేయకపోయినా పర్లేదని మనం ఏం చెప్తాం వాళ్ళకి? ఎలాగైనా చెయ్యండి పర్లేదు అంటే, అది కూడా కొంచెం తక్కువ డిస్కౌంట్లు ఇచ్చి మాకు అంత కూడా చాలా మంచిగా బాగు చేసిందని చెప్తాం. మరి ఒక వ్యక్తి ఒక వస్తువుని బాగు చేయడానికి సమర్థుడైనప్పుడు, సర్వ సృష్టికర్త మనకు పరిస్థితులు కానీ స్థితిగతులు కానీ దేన్నైనా బాగు చేయలేడా అండి? చేయగలడు కదా. హల్లెలూయా. ఖచ్చితంగా చేయగలడు. ఈ విశ్వాసంలోని ఈ మాట మీద మీరు నిలబడిపోండి ఖచ్చితంగానే. హల్లెలూయా. ఎందుకనంటే మనం నమ్మితే, విశ్వసించినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తారు. మనం దేవునికి కూడా ఆ రీతిగానే సబ్మిట్ చేసుకోవాలి. ప్రభా, నన్ను మీకు కంప్లీట్గా సరెండర్ చేసుకుంటున్నాను నేను. కాబట్టి నా జీవితం అవని, నా బ్రతక అవని, నా కుటుంబం అవని నీ చేతుల్లో పెడుతున్నాను నేను. నువ్వు దేన్ని ఎలాగ షేప్ చేస్తావో, ఎలాగ మలుస్తావో నాకు అనవసరం. దీన్ని అంతా కూడా బాగు చేసి ప్రభా, ఆశీర్వాదకరంగాను సర్వ సమృద్ధి కలిగిన జీవితంగా మార్చండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు. కాబట్టి 12 నెలలు లేకపోతే 12 నీటి బొగ్గలను అక్కడ అనుగ్రహించారు. అలాగనే దేవుని తాలూకా పరిచయం చేయడానికి ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకు వద్దాం మనం. ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకు వచ్చేటప్పుడు 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇందాక చదువుకున్న లేఖన భాగం మత్తయి రాసిన సువార్తలోని 10వ అధ్యాయం మనం చదువుకునేటప్పుడు, ఆ 10వ అధ్యాయంలోని దేవుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. 70 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసి ఎదురెదురుగేసి ప్రతి ఒక్క గ్రామంలోకి వారిని పంపించి దేవుని తాలూకా పరిచర్య చేయడానికి దేవుడు వారిని పురమాయించారు. ఈ యొక్క దినాన్ని మన యొక్క విషయంలో కూడా దేవుడు అలాగనే కార్యం చేస్తారండి. ఒక రోజు ఒక సంవత్సరం కాదు. 70 అనేది రిఫర్ చేసినప్పుడు కానీ, 12 అనేది రిఫర్ చేసినప్పుడు కానీ ఒక సింపుల్ క్యాల్కులేషన్ మీకు చెప్తాను నేను. సంవత్సరంకి 12 నెలలు మనకి. బైబిల్ గ్రంథంలో 70కి కూడా దేవుడు చాలా ప్రాధాన్యత అనుగ్రహించారు. మోషే ఇలాగా ప్రార్థన చేస్తున్నారు. కీర్తన 90వ సంకీర్తన మనం చదువుతున్నప్పుడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఆ యొక్క శిష్యులకి ఎవరినైనా క్షమించాల్సి వచ్చినప్పుడు ఎంతకాలం క్షమించాలనంటే 70 ఏళ్ళు అని చెప్తా ఉన్నారు. అంటే దేవుడి తాలూకా దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆ మాట చెప్పినప్పుడు ముందు ఒక మాట ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది అని చెప్పాడు. మానవ తాలూకా జీవిత ప్రయాణంలోని ఎప్పుడూ ఏవో తప్పులు దొరలకుండవు. ఏవో తప్పులు చేసి మరలా మన తప్పు మనం తెలుసుకుని దేవుని తాలూకా సన్నిధానానికి వచ్చినప్పుడు ఆ తప్పును దేవుడు క్షమిస్తూ మరలా మనకి దేవుడు ఒక పరిష్కారాన్ని కూడా దేవుడు మనకి చూపిస్తారు. ఖచ్చితంగానే చూపించి ఈ రీతిగా చేసినప్పుడు నీ తప్పు నుంచి నీవు విడుదల పొందుకుంటావు. ఇలా చేసినప్పుడు దీని ద్వారా నేను మరలా మహింపరచబడతాను అని దేవుడు తెలియచేస్తారు. ఆ తర్వాత దేవుడు మన యొక్క జీవితంలోని మరి బ్రతుకు కాలం అంతా కూడాను ఆయన దయా కిరీటం ప్రతి సంవత్సరం కూడా దేవుడు మనకి దయా కిరీటాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవుని దయ మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్ల అనుభవం దేవుడు మనకి ఇవ్వడం కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చెట్టు అనేది అనేక రకాలుగా ఉపయోగపడేదిగా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఇక ఈత చెట్ల గురించి, ఖర్జూరపు చెట్ల గురించి లెంట్ డేస్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఈ వాక్యం మనం ధ్యానం చేయకుండా ఉండము. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క దినాన్ని దాని లోపలికి నేను వెళ్ళట్లేదు, కొంచెమే చెప్తా ఉన్నాను. చెట్టు అనేది మనకి ఆశ్రయం ఇచ్చేది, ఉపయోగపడేది, ఆహారం ఇచ్చేది. కాబట్టి దేవుడు కూడాను మన యొక్క జీవితాల్లో కూడాను అలాగే సమృద్ధి అయిన ఆహారాన్ని, సమృద్ధి అయిన విశ్రాంతిని, సంతోషాన్ని అనుగ్రహించేవాడుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసుకునేటప్పుడు ఎప్పుడైతే ఇలాగా సర్వ సమృద్ధి మనకు వస్తుందో వెంటనే మనకి ఏమొస్తుందండి? కొంచెం మన భాషలో చెప్తారా? పొగరు, ఇంకా ఇంకేదో మాట ఉంటుంది, ఆ మాట నుంచి చెప్తే బాధపడతారేమో. మీరే చెప్పండి.
గర్వము, అహంకారం ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఇంక నేను తప్పించి ఇంకెవరు లేరు, నాకంటే ఎవరు లేరు అని మనకి ఇంకేమేమో వచ్చేస్తూ ఉంటాయి మనకి. కాబట్టి వెంటనే సైతాన్ కూడా ఏమంటాడంటే, నేను పక్కనే ఉన్నాను, నేను వచ్చేస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే చిన్నది వచ్చేసిందో ఆ చిన్న దాంట్లో వాడు దూరిపోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి చిన్నది కూడా ఏది రాకుండా మనం ఎప్పుడు కూడా ఎంసీలు వేసేయాలి. నో, అస్సలు నీకు ప్లేస్ లేదు, కంప్లీట్గా నా దేవుడికే ప్లేస్ ఉందని చెప్పి మనం ఏం చేయాలి, ఎంసీలు వేసేయాలి. కాబట్టి ఇక ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడాను దేవుడు ఎప్పుడైతే సర్వ సమృద్ధి అనుగ్రహించారో, ఎంత సమృద్ధి అనుగ్రహించినా కూడాను ఆ ఐగుప్తీయులు వార్తాలిక తొలిచూళ్ళు పిల్లలను పాత పెట్టినట్టు వీళ్ళు సంపూర్తిగా వీళ్ళు పాత పెట్టబడలేదండి. కాబట్టి ఆ పాత స్వభావము ఎప్పుడు కూడా వీళ్ళలో పనిచేస్తూనే ఉంది. అడిగడికి కూడాను ఎక్కడ ఈ ప్రయాణం అంతట్లో దేవుడు ఏ లోటుపాట్లు కొరతలు ఏమీ లేకుండా చూస్తున్నప్పటికీ కూడా, ఏ చిన్నది వచ్చినప్పటికీ కూడా వెంటనే వెళ్ళిపోయి మోషే మీద, నాయకుడి మీద ఏం చేస్తున్నారు అంటే తిరుగుబాటు చేసేస్తూ ఉన్నారు, గొడవ చేస్తున్నారు, దేవుడినే శోధిస్తున్నారు. దేవుడు చెప్తా ఉన్నారు కదా, నన్నే వాళ్ళు శోధించారు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వెరీ నెక్స్ట్ వీళ్ళ యొక్క జీవితంలోకి వచ్చేది ఏంటంటే, మరలా మనం ఇక్కడ చూద్దాం రండి. నిర్గమకాండంలోని 17వ అధ్యాయం దగ్గర రాగానే, తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిర్రి అని రాస్తున్నాడు. ఆ యొక్క రెఫీదీముకి వచ్చినప్పుడు, రెఫీదీము అనే మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి. రెఫీదీంకి అర్థం ఏంటంటే విశ్రాంతి. విశ్రాంతి అనేది మానవ తాలూకా ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడూ విశ్రాంతి ఉండకూడదు. నేను చాలా అలసిపోయాను, ఇంకేంటి నేను, లేకపోతే నాకు చాలా ఉంది కదా, ఇప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి, ఇలాంటి ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి, ఇంకా కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటానులే, విశ్రాంతి తీసుకుంటాను, ఈ పూటకి ప్రార్థన చేయను, ఈ పూటకి చర్చికి వెళ్ళను, ఈ పూటకి నేను ఉపవాసం చేయను, లేకపోతే ఇంకెవరైనా ప్రార్థన చేస్తున్నారులే, ఇంకెవరైనా మన కోసం ఏదైనా చేస్తారులే అని అనుకున్నమ్మా, వెంటనే వీడు వచ్చేసి మన దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసి వాడి పని వాడేదో చేసేసి మొత్తం అంతా కాల్చేసి చిందరవందర చేసేసి చెడు చేసేసి మొత్తం అంతా కూడాను నాశనం చేసేస్తాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీల జనాంగంలోని అదే జరిగింది. రెఫీదీము అనుభవానికి వచ్చారు. రెఫీదీము అనుభవం ఏంటంటే విశ్రాంతిని నేర్పిస్తూ ఉంది, విశ్రాంతిని చూపిస్తూ ఉంది, విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ విశ్రాంతి తీసుకునే అనుకునే ఆ యొక్క ప్రదేశం, ఆ ప్రాంతంకి వచ్చినప్పటికీ వారికి కొరత వచ్చింది. ఆ కొరతను బట్టి అయ్యో దేవుడు ఎంతకాలం ఇలా నడిపించారు కదా, ఇంత సమృద్ధి ఇచ్చారు కదా, ఇన్ని కార్యాలు చేశారు కదా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, మారా నీళ్ళని మధురంగా చేసిన దేవుడు, ఇప్పుడు ఇది కొరత తీర్చలేడా అన్నటువంటి భావం వాళ్ళకి ఆలోచన రాలేదు. కాబట్టి దాన్ని బట్టి వెంటనే మోషే మీద తిరుగుబాటు చేశారు. అక్కడ మస్సా మెరీబా అనే రెండు వచ్చాయి. వాదించడము శోధించడము రెండు అనుభవాలు వచ్చినప్పటికీ నాయకుడికి కూడాను ఎంత విసిగిపోయి దేవునికి కూడాను ఏంటి ఇలాంటి ప్రజలు ఇచ్చు, ఈ ప్రజలు ఏంటి ప్రభా అని చెప్పి దేవుని దగ్గరికి మొరపెట్టుకుంటున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందని ఆలోచన చేసినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు విసిగించడం, ఎప్పుడైతే వాదించడం ప్రారంభించాడో, ఇక శత్రువు వచ్చి ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేస్తున్నాడు. వెంటనే ఆ క్రింది వచనంలో మనం చూసినప్పుడు అమాలేకీలు వచ్చి వాళ్ళతోటి యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. ఈ యొక్క అమాలేకీలు ఎవరు అని మనం చూసినప్పుడు శరీరానుసారమైన మనస్సును, స్వభావమును, ఆలోచన, జ్ఞానమును కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క అమాలేకీలు. ఈ యొక్క అమాలేకీలు ఇక ఇశ్రాయేలు జనాంగంతో వచ్చేటప్పుడు మరలా వీళ్ళకి ఎవరు దిక్కయ్యారని మనం చూసినప్పుడు ఆ యొక్క మోషే వీళ్ళకి దిక్కుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మోషే ఏం చేస్తానంటే వాళ్ళ పక్షంగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. 9వ వచనంలోని మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధం చేయుము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. ఆ యొక్క మోషే ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రెండు చేతులు తన పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడండి. 17వ వచనం మనం చూసినప్పుడు మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించివేస్తే ఆ అమాలేకులు గెలిచారని చెప్తున్నాడు. ప్రతిసారి కూడాను మోషే ఇశ్రాయేలీలకి ఎప్పుడు కూడా దేవునికి మధ్యలో వచ్చేవాడు అనమాట. మధ్యలో వచ్చి ఆ యొక్క మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, లేదా దేవుని బ్రతమాలుకునే ప్రతిసారి కూడాను ఇశ్రాయేలు జనాంగం నుంచి దేవుని తలక
కోపము వెళ్ళిపోయినట్లు, కోపం తగ్గినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క దినాన్ని మనం కూడాను అప్పుడప్పుడు దేవుడు మన కొరకు సేవకులను, నాయకులను, సేవకురాలను ఎవరినో ఏర్పాటు చేస్తుంటే మధ్యలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం కూడాను మనకు నచ్చిన మార్గాల్లోనికి, మనకు నచ్చిన పెత్తనాలు, మనకు నచ్చిన నాయకుల్ని మనం ఏర్పాటు చేసుకొని మనకు నచ్చిన విధంగా మనం వెళ్ళాలనుకుంటూ ఉంటాం మనము. ఆ సమయంలో ఎన్నిసార్లు కూడాను ఇలాంటి శోధనలు, బాధలు, ఏమేమో ఇబ్బందులు, లేకపోతే శ్రమలన్నీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాలంటే దేవుడు ఎవరైనా ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దాని ద్వారా నీకు జవాబు, లేకపోతే దాని ద్వారా ఫలితం అంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అనుభవంలోని దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఫస్ట్ మనము విశ్రాంతి తీసుకుందాం. మనము అలసట చెందిసాము, మనం ఈ రోజుకి ప్రార్థన వద్దులే, ఇప్పుడు ఈ సమయంలోని దేవుడికి కాదులే ప్రభా, నీకు తెలుసు కదా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ప్రభా నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉన్నాను అని చెప్పి దేవుడికి మనం స్కెడ్యూల్ ఇస్తాం. మనం ఎంత మంచోలో మనం. హల్లెలూయా. బిజీ అంటే అర్థం ఏంటో తెలుసా? బీయింగ్ అండర్ సాటిన్స్ వర్క్ యోక్, సాతాను తాలిక కాడి కింద ఉండడం అనేదే బిజీ. బిజీ అనే మాట మనలో వచ్చిందనంటే దేవుడికి మన స్థానం ఇవ్వట్లేదు, సమయం ఇవ్వట్లేదని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎంత బిజీ, 24 గంటలు బిజీలో ఉన్నా నీ సమయం నీకు ఇచ్చేస్తాను తండ్రి నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా. అప్పుడు ఇలాంటి అమాలయకులు లాంటి శత్రువు మన మీద ఏలుబడి చేయడానికి, దాడి చేయడానికి అవకాశం రాదు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు రెఫీదీము మనకి కనబడుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూద్దాం. 7వది మనం చూసినప్పుడు సీనాయి అనుభవం మనకు కనబడుతుంది. నిర్గమకాండము 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చక్కని లేఖన భాగాలు, దేవుడిని కలుసుకునే ప్రదేశం ఇది. 16వ వచనము, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను అని రాస్తున్నారు. మేఘము 6 దినములు దానికి కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కనులకు కనబడను. ఎప్పుడెప్పుడైతే మోషే ఆ యొక్క ప్రజలను ఎలాగ నడిపించాలో, లేకపోతే దేవుని తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇష్టాలు ఏంటి, ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయి అక్కడ దేవుని కలుసుకొని అక్కడ నుంచి ప్రజలకి అవసరమైంది దేవుని దగ్గర నుంచి తీసుకొని రావడం అంది మనం చూస్తూ ఉన్నాము. సో సీనాయి అనుభవం మనం చూసినప్పుడు దేవుణ్ణి కలుసుకునే ప్రదేశము, దేవుని కలుసుకునే ప్రాంతము. అయితే ఇక్కడ మోషే ఏం తీసుకొచ్చారంటే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చారు. ఈరోజు మనకేంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క సీనాయి బదులు దేవుడు మనకి కల్వరి కొండను దేవుడు మనకి చూపిస్తున్నారు. ఆ కల్వరి కొండ ఏంటంటే ఆ యొక్క సిలువ, యేసు ప్రభువారిని మనకు దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. మనము ఈ రోజున మనం ఏదో కొండకి వెళ్ళనవసరం లేదు, ఎక్కడికైనా అలాంటి ప్రదేశాలకి వెళ్ళనవసరం లేదు కదా. మనం ఉండే ప్రదేశంలోనే దేవుని కొరకు ఒక స్థలాన్ని కేటాయించుకొని, దేవుని కొరకు ఒక సమయాన్ని కేటాయించుకొని, ప్రభా నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను, నీవు నన్ను కలుసుకో, మనం ఇద్దరము మాట్లాడుకుందాం ప్రభా, మన యొక్క భవిష్యత్తు ఏంటి, ఎలాగ నేను ముందుకు వెళ్ళాలి, నా ప్రయాణం ఏంటి, నా బ్రతకేంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా సంఘం ఏంటి, లేకపోతే నాకు బంధుమిత్ర స్నేహితులు ఏంటి, ఉద్యోగం ఏంటి, వ్యాపారం ఏంటి, పరిచర్య ఏంటి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన దగ్గరకు వచ్చి మన దగ్గర కూర్చొని మనతో మాట్లాడి మన తాలూకా జీవిత గమ్యాన్ని దేవుడు మనకి చూపిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక సీనాయి అనుభవం మనకి ఏంటి నేర్పిస్తుందంటే దేవునితో వ్యక్తిగతంగా మనం కలుసుకోవడానికి చూపిస్తూ ఉంది మనకి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన తాలూకా శిష్యులు ఆయన అడుగుతూ ఉన్నారు కదా, ప్రభా మేము ప్రార్థన ఎలాగ చేయాలని అడుగుతూ ఉన్నారు. ప్రార్థన ఎలాగా చేయాలని చెప్పేటప్పుడు దేవుడు వారికి ఏ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. మీరు మీ గదిలోనికి వెళ్ళిపోయి మీ తలుపు వేసుకొని మీ తండ్రితో సంభాషణ చేయండి అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. తండ్రితో సంభాషణ చేయాలి. మనకి దేవునితో మనం వ్యక్తిగత సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో బోల్డ్ మంది ప్రార్థన, ఇక వాళ్ళకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుని వ్యక్తిగతంగా కలుసుకొని ఆ యొక్క శ్రమలకు పరిష్కారాన్ని, దేవుని దగ్గర వాగ్దానాన్ని వాళ్ళు తెలుసుకున్నారండి. మన అందరికీ కూడా తెలిసిన ఎక్కువగా తెలిసిన వ్యక్తి, ఎక్కువగా మనం ప్రస్తావించే వ్యక్తి, నేను చెప్తా ఉంటాను. నేను రెబ్కా తన యొక్క గర్భంలోని ఇద్దరు శిశువులు పెనుగులాడుకుంటున్నారని అంటే చక్కని మాట చెప్తుంది. ఆదికాండం 22వ వచనం మనం చూసినప్పుడు ఈ విషయమై ఎందుకని యెహోవాను అడగడానికి వెళ్ళిందంటామే. హల్లెలూయా. ఎవరిని అడగడానికి వెళ్తా ఉందండి ఆమె?
ఈరోజు మనం కూడాను అలాగే ఉండాలి కదా. ఎలాగ ఉండాలి? దేవునితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యం మనము పెట్టుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఐగుప్తు అనే దాసత్వం నుండి, బానిసత్వం నుండి మనం బయటకు వచ్చి బాప్తిస్మ అనుభవం మనకు కలిగి ఉండాలి. అరణ్యం అనుభవంలోనే దేవుడు మనకు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ యొక్క అనుభవం మన యొక్క జీవితాలకు మంచి ఆకారాన్ని, మంచి ఫ్రాగ్రెన్స్ను తీసుకుని వస్తుందని మనం తెలుసుకోవాలి. అక్కడ నుంచి మారాలాంటి చేదు అనుభవాలు గుండా వెళ్ళేటప్పుడు కూడాను అలాంటి పరిస్థితులు, స్థితిగతులు, జీవితాలను కూడా దేవుడు మధురంగా మార్చి ఎలీమనే సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తారు. అలాంటి సమృద్ధి అనుగ్రహించినప్పుడు విశ్రాంతి, రెఫీదీం అనే విశ్రాంతి మనం తీసుకోకుండా దేవునితో సహవాసం చేయాలి. సీనాయి అనే దేవునితోటి వ్యక్తిగత అనుభవం కలిగినప్పుడు మన యొక్క జీవితాల్లో కూడాను, ఆధ్యాత్మికమైన జీవితాలు, దైనందిన జీవితాలు కూడాను సకల సమృద్ధి చేత ఆశీర్వాదభరితములు కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు అటువంటి కృప మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.